బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజుకు బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో గల ఆయన నివాసం కార్యాలయాలపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేపట్టారు. మంగళవారం తెల్లవారుజామున ఏకకాలంలో దిల్ రాజు ఆఫీస్, కుటుంబ సభ్యుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. దిల్ రాజు ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీల సందర్భంగా అధికారులు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అకస్మాత్తుగా దాడులు చేయడంతో పలు విషయాలు చర్చకొస్తున్నాయి. ఇంతకీ అసలు కారణమేంటి? తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరోసారి ఐటీ దాడులు హాట్ టాపిక్గా మారాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో మంగళవారం తెల్లవారుజాము నుంచి ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అలాగే దిల్ రాజు ఆఫీస్, దిల్ రాజు సోదరుడు శిరీష్, కుమార్తె హన్షితారెడ్డి నివాసాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇలా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కొండాపూర్, గచ్చిబౌలిలో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. నగరంలో 8 చోట్ల 55 బృందాలతో తనిఖీలు జరుగుతున్నాయి. ఒకేసారి ఐటీ సోదాలు చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఇటీవల విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం భారీ హిట్గా నిలిచింది. ఈ చిత్రం 200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించగా దిల్ రాజు నిర్మాణ సంస్థ భారీ స్థాయిలో విస్తరించింది. మరోవైపు గేమ్ చేంజర్ డిజాస్టర్ టాక్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమాల హడావుడిలో ఉండగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లోని దిల్ రాజు నివాసం, ఆఫీసులపై ఐటీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. దిల్ రాజు బంధువులు, కూతురు హన్షితారెడ్డి నివాసాల్లోనూ ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రొడ్యూసర్ దిల్ రాజు గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం వంటి భారీ సినిమాలతో ఈ సంక్రాంతి బరిలో నిలిచారు. ఇందులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన గేమ్ చేంజర్ ఈ సినిమాను దిల్ రాజు తన కెరీర్లోనే భారీ బడ్జెట్తో 450 కోట్ల వ్యయంతో నిర్మించినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఎన్నో అంచనాలతో సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది. కానీ ఎవరూ ఊహించని విధంగా తొలి రోజు 186 కోట్ల వసూళ్లను సాధించిపెట్టింది. కానీ ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ రావడంతో కలెక్షన్లు క్రమంగా పడిపోతూ వస్తున్నాయి. ఇప్పటి వరకు రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 126.40 కోట్లను మాత్రమే వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 కోట్ల వరకు వసూలు చేసినట్లు ఇండస్ట్రీ టాక్. మరోవైపు ప్రొడ్యూసర్ దిల్ రాజు కేవలం 3 రోజుల వ్యవధిలోనే సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాను కూడా విడుదల చేశారు. విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతికి ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఎనలేని ఆదరణ లభిస్తోంది. దీంతో ఈ సినిమా కేవలం వారం రోజుల్లో 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సంక్రాంతి విన్నర్గా నిలిచింది. ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇలా ఏకకాలంలో 2 భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కించడమే కాకుండా ఈ సినిమాలు భారీ మొత్తంలో కలెక్షన్లు వసూలు చేస్తున్నాయంటూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మూవీ మేకర్స్ స్పెషల్ పోస్టర్లు రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో 2 సినిమాలు కూడా భారీ విజయాన్ని అందుకున్నాయంటూ
స్పెషల్ పోస్టర్లు విడుదల చేయడం కూడా ఐటీ దాడులు కారణం కావచ్చని పలువురు భావిస్తున్నారు. ఈ తరుణంలో దిల్ రాజు ఇళ్లు, కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి పలు కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా సడన్గా ప్రముఖ మూవీ నిర్మాతలపై ఐటీ దాడులు నిర్వహించడంతో ఇండస్ట్రీలో గందరగోళం నెలకొంది.